అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు స్వయంగా భోజనం వడ్డించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్పీకర్ ఆకాంక్షించారు. అలాగే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ కు 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడాన్ని ఆయన అభినందించారు. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరికొన్ని ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రతిరోజు లక్షలాది మంది ఈ క్యాంటీన్ల ద్వారా లాభపడుతున్నారని, ప్రజలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Jai Chandra. Chandrababu. రేటుకి 5 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా కూడా ఉన్నాను ప్రభుత్వంలో. వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే అప్పుడు నర్సీపట్నంలో ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. రోజు కొన్ని లక్షల మందికి, పేదవారికి కానీ, కార్మికులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మనం చేస్తూ వచ్చాం. మధ్యలో గత ప్రభుత్వం మీకు తెలుసు 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఎక్కడ పని చేయకుండా చేసేసారు. అలాగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తెరిపించడం కాకుండా మళ్ళీ కొత్తగా కొన్ని అన్నా క్యాంటీన్లు ఈ మధ్య ఇచ్చేవాళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 2 ఉండాలా అన్న ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నర్సీపట్నం నర్సీపట్నంలో ఉంది. మరొక అన్నా క్యాంటీన్ నర్సీపట్నంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం త్వరలోనే వచ్చి ఏర్పాటు చేయడం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈ లెక్కలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో భోజనాలు పెట్టేందుకు ఒక్కొక్కరికి 29 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. అలాగే మనం 2,69,000 క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అందరికీ కూడా ఇదే రేట్ని ఇస్తున్నాం. 3 పూటల ఒక భోజనానికి అవుతున్న ఖర్చు 75 రూపాయలు. 3 పూటల మనం 3 పూటలు ఇస్తున్నాం. ఇంకా చెప్పేది ఒక్క పూటకి చెప్తున్నాం. 75 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 15 రూపాయలు పోను, మిగిలినటువంటి 60 రూపాయలు ఒక్కొక్క భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఒక భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డబ్బిస్తుంది. 3 పూటల ఒక్కొక్క భోజనానికి ఖర్చు అవుతున్న ఖర్చు ఇంకా చెప్పాను 60 రూపాయలు భరిస్తుందని. ప్రతిరోజు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి సగటున ఇప్పుడు మాకు ఉంది నర్సీపట్నం, అలాగే ఇంత చెప్పి ఇన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో దీనికోసం ప్రతిరోజు సుమారు 70 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది. దీనికోసం రోజుకు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు పేద భోజనాలకు అందించేందుకు మన ప్రజాప్రభుత్వం చేసిన ఖర్చు
అంటే ఆ రోజు మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనం ఖర్చు ఈ భోజనాలకి 243 కోట్లు ఒక్క అన్నా క్యాంటీన్ కి. గడిచిన 21 నెలల్లో అన్నా క్యాంటీన్లో మన 24 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కొత్త మన ప్రభుత్వం 21 నెలల్లో 24 కాదు 21 నెలల్లో ఇప్పటికి భోజనం చేసిన వాళ్ళు 8,80,00,000 మంది భోజనం. దీంట్లో కార్మికులు కానీ అందరూ 8,80,00,000 మంది ఈ 22 నెలల్లో భోజనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఇంకో విశేషం ఏంటంటే ముందేమనుకున్నామంటే ఏ ఊర్లో ఆ ఊర్లోనే వంట చేసి పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు గారి మీద కూర్చున్నప్పుడు చంద్రబాబు గారికి అన్నారు 2 రోజులు ఆలోచిస్తాం, చేసిన వంట కూడా సక్రమంగా శుభ్రంగా ఉండాలా, ఊళ్ళో పెడితే ఇష్టం వచ్చిన వంట చేస్తారు, రకరకాలు చేస్తారు, ఆలోచిద్దామని చెప్పి 2 రోజులు ఆలోచించి అక్షయ పాత్ర ఫౌండేషన్ అని ఉంది, మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇస్కాన్ అంటారు దాన్ని, ఇస్కాన్ సంస్థ. అక్షయ పాత్ర అని చెప్పి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు. వాళ్ళు పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత మీకు అప్పగిస్తారు, మీకు చేస్తారని అడిగారు. వాళ్ళు సంతోషంగా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంలో అన్ని అన్నా క్యాంటీన్లకి కూడా వాళ్ళే వంట చేసి సప్లై చేస్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే చాలా పెద్ద పేరున్న సంస్థ. వాళ్ళు చక్కగా నీట్గా శుభ్రంగా అన్నం వంట చేసి అందరికీ పెడుతున్నారు. వారికి సక్సెస్ అయిందంటే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళు వంట చేసి బ్రహ్మాండంగా పంపిస్తారు, టైంకి పంపిస్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా మరి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్ దాకా చెప్పాను నేను. ఇలాంటి ఉదాహరణ కార్యక్రమానికి విరాళాలు అందించేందుకు ముఖ్యమంత్రి గారు సతీమణి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఆవిడ నిన్నే ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి నేను డొనేషన్ చేస్తాను, ఈ ఒక్కరోజు రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటానని చెప్పి నిన్న ఈ రోజు ఈ కార్యక్రమానికి 76 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భార్య గారు వారు ఇవ్వడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం, ఇంకా కొన్ని పెంచడానికి చూస్తున్నారు. అంచేత ఈ కార్యక్రమానికి మనం కూడా సహకారం చేయవలసిన అవసరం ఉంది. నేను ఇంకో మాట మాట్లాడుతున్నాను, ఇదేం డిమాండ్ కాదు. నాకు ఆలోచన ఏంటంటే చంద్రబాబు గారికి మాకు చెప్పారు, కానీ ఆ ఆలోచన నేను కూడా చెప్తాను. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మన ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం, ఆ పుట్టినరోజు ఏదో అన్నం పెట్టచ్చు కదా, మనం పేదవారికి భోజనం పెట్టచ్చు కదా. ఒక రోజు ఖర్చు, మా అబ్బాయి పుట్టినరోజు ఈవేళ ఒక రోజు ఖర్చు, లేదా ఒక పూట రోజు ఖర్చు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు అలా కాకుండా సాయంత్రం పూట భోజనాలు మేము పెడతాం మా అబ్బాయి పుట్టినరోజు నాడు, దాని మా పెళ్లి రోజు నాడు, లేదా మా అమ్మాయి పెళ్లి రోజు నాడు, లేదా మనవాడ పుట్టినరోజు నాడు ఏదో కార్యక్రమం తీసుకొని అందరూ కలిసి ఒక పూట అన్నం పెడితే తప్పు లేదు కదా. మా అబ్బాయి పుట్టినరోజు, మనవాడ పుట్టినరోజు నాడు ఒక పూట భోజనం పెడదాం, ప్రభుత్వాన్ని సహకారం చేసేటుంటది. మా అబ్బాయి పుట్టినరోజు నాడు 10 మంది భోజనం పెట్టేవాడు సంతృప్తి ఉంటుంది. అలాగే ఆలోచించేయండి, కొత్తగా చేయండి. ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏది మన ఎందుకు బాధ అని అనుకున్న బదులు మనకు సంతృప్తి. ఇంతమంది భోజనం చేసే అందరూ ఆశీర్వాదం మాకు పెరగకుంటుంది అన్న భావన ఉంటే అలా చేయొచ్చు. అటువంటి దీంట్లో బలవంతం లేదు, దానికి కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఉన్నంతకాలం సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మీరు చూసారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తిరుపతి కానీ అక్కడ శ్రీశైలం వెళ్ళాం, అయోధ్య కాదు మన రాష్ట్రంలో తిరుపతి పట్టిలో ప్రతి గుడిలో కూడా రోజుకి 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. అన్నవరంలో కూడా, ఇక్కడ అనకాపల్లి నూకాలం గుడిలో కూడా జరుగుతుంది, మన సింహాచలం జరుగుతుంది,
ప్రతి టెంపుల్లో ఎక్కడికి వెళ్ళండి, పెద్ద టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రతి టెంపుల్లో రోజుకి మినిమం 1000 మంది భోజనం చేస్తారు. ఈ తిరుపతిలో అయితే ఆ రోజు మేము వెళ్ళి అక్కడ అన్నదానంగా భోజిస్తాం. మేము అందరి కుటుంబంతో వెళ్ళి రోజుకి ఎంతమంది వస్తున్నారు ఎగ్జాక్ట్గా రోజుకి చెప్పలేమంటే రఫ్గా టోటల్గా చూసుకుంటే రోజుకి 85,000 మంది 90,000 మంది భోజనం చేస్తారు తిరుపతిలో. ఒక్క తిరుపతిలో అంటే 1,00,000 మందికి తిరుపతిలో భోజనం పెడుతున్నారంటే వెళ్ళిన భక్తులందరికీ ఇంచుమించు రోజుకి నా లెక్క ప్రకారం అయితే 1,40,000 మంది దర్శనం చేసుకుంటున్నారు తిరుపతి రోజును. దాంట్లో 90,000 మందికి భోజనం ఫ్రీ పెడుతున్నారు. అది శ్రీశైలంలో పెడుతున్నారు, అన్నవరంలో పెడుతున్నారు. ప్రతి గుళ్ళు కూడా ఇవాళ అన్నదానం స్టార్ట్ అయ్యాయి. ఎలా స్టార్ట్ అయ్యాయి? టెంపుల్ డబ్బులే కాదు, అక్కడ భక్తుల సహకారం కూడా ఉంది. డోనర్స్ సార్ గుడి దగ్గరికి రావడం, ఒక్కరోజు భోజనం పెట్టుకుంటాం సార్ ముందుకు వస్తారు. అంటే ప్రజల్లో కూడా ఏదో మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించింది. అందుకే ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే కారణం అది. అలాగే మన ఊర్లో కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించుకొని ఇవాళ పెద్ద ఎత్తున చేయలేదు, కానీ మేము మేడం గుడి దగ్గర ప్రతి సోమవారం కదా, ప్రతి సోమవారం పద్మ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అన్నారు ఇది 9 సంవత్సరాలు బట్టి ప్రతి సోమవారం కూడా మేడం గుడి దగ్గర ఎంత ఎక్కువ పెట్టలేదు, కానీ రోజుకి 250 నుంచి 300 మంది ప్రతి సోమవారం భోజనం చేస్తారు. సొంత డబ్బు, అమ్మవారి డబ్బు కాదు, సొంత డబ్బుతో. ఇప్పుడు 9 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మొన్న విజయ నేను ముగ్గురు కూర్చొని లెక్కేసాం ఎంతమందికి పెట్టాం. ఇప్పుడు కానీ ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది ఆడిపోయారు. బయట 3 వేలు పడతాయి, రోజుకి 300 మంది పడితే 1,00,000 ఆడిపోయారు. రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల మంది ఆడుతున్నారు రోజు. ఇది మంచి కార్యక్రమం, పుణ్యక్షేత్ర కార్యక్రమం. ఇక్కడే కానీ నచ్చిపోవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఊళ్ళు ఖర్చు పెడుతున్నాం మనం. పార్టీలని, పెళ్లిళ్ళని, సంవత్సరాలని లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇటువంటి అన్నదానంలో మన వంతు సాయం చేసి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టే కార్యక్రమం ఇది. మంచి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీన్ని కొనసాగించడానికి ప్రభుత్వంతో పాటు మనం కూడా ఎంతో కొంత మనకు తోచింది. ఈ డిమాండ్ ఏముంటుంది, మనకు తోచింది. గుండీకి వెళ్తాం, గుళ్ళోకి వెళ్తాం, ఎంత ఇయ్యలేని రూల్ లేదు కదా, మనం ఎంత అనుకుంటే ఎంత వేస్తాం. అలాగే మనం కూడా మన స్తోమత తగ్గట్టు ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ వంతు సాయం చేసి ప్రధాన ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నడిపించడం కోసం అందరూ సహకరించాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అతను చూస్తాను నాకు ఎప్పుడు అసూయే, ఇదే చెప్తాను. అతను ఉదయం 5 గంటలు 4 గంటలు వేసుకుంటాడు. వేసి 4, 5, 6 గంటల వరకు ఎక్సర్సైజులు, యోగా అన్నీ చేస్తాడు. మళ్ళీ 8 గంటలు రెడీ అయిపోతాడు, ఆఫీస్ కూర్చుంటాడు. రాత్రి 12 గంటల వరకు ఆఫీస్ పని. మనం 3 గంటలు పని చేస్తే 4 గంటలు పడుకున్నాం. అతను చూస్తే అసలు నాకు ఎలా కష్టపడతాడు ఈ వయసులో. 70 సంవత్సరాలు నాకు. నీకు వస్తే 70 అవుద్ది, సెప్టెంబర్ వస్తే. అతను 76లో వచ్చాడు. 24 గంటలు కష్టపడతాడు. నేను పుట్టినరోజు తమిళనాడు పోయాడు. ఆ పిల్లలతో ఆటలు ఉండదు కదా, ఒకరోజునా ఉదయం ఫోన్ చేద్దాం, మిస్ చేద్దాం, ఫోన్ చేస్తే లేచే తమిళనాడులో ఉన్నారు. పుట్టినరోజు నాడు కూడా వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు అతనికి అంత ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఆచరిస్తాడు. దానికి మీ పెద్దసార్లు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఉత్సాహంగా కుర్రోళ్ళలో పరిగెడతాడు, పుణ్య కుర్రోళ్ళలో పరిగెడతాడు. అటువంటి శక్తి ఇంకే కానీ మాకు కూడా ఇవ్వాలని కోరుకోవాలి. రాదు, కష్టం. ఇది అలవాటు పెట్టి ఉంటుంది. అది అలవాట్లు వేరు, కొన్ని అలవాట్లు లేరు. అంతేత మనందరి ఆశీర్వాదం కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఇచ్చి ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఇంకా రావాలి. గాయసుంటే ఎక్కువ 5 సంవత్సరాలు వస్తే పాడైపోయినట్టు రాష్ట్రం అన్నిటిని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు కొంతమంది. వాళ్ళు సర్వనాశనం చేసేటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శక్తిని, ఆ బలాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మన మైడమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి ఆశీస్సులు కూడా చంద్రబాబు నాయుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.